హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హ్యాపీ మహాశివరాత్రి ప్రతి ఒక్కరికి. ఇక్కడ వాయిస్ ఎందుకు తీసేసానంటే, మనం టీవీలో సాంగ్స్ పెట్టినప్పుడు మొత్తం ఈ వీడియోని అప్లోడ్ చేసి మళ్ళీ డిలీట్ చేశాను. ఎందుకంటే కాపీ రైట్ వచ్చేసింది. ఇంకా అందుకోసం అయితే ఈ చిన్న వీడియోను మీతో ఇలా వాయిస్ ఓవర్లో అయితే ఇంక వీడియోను అప్లోడ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ మహాశివరాత్రిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఆయన అనుగ్రహం ఎలా పొందారు ఏంటన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే ఇంకా ఒక టెంపుల్కి అయితే వెళ్ళాను, వెళ్ళేసి వచ్చాను. ఆ వీడియోస్ కూడా మీ ముందుకు ఒక్కొక్కటి ఎడిటింగ్ చేసి తర్వాత ఒక్కొక్కటి మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. సో ఇక్కడ ఏంటంటే మా ఇంట్లో ఆ శివయ్య సేవ ఎలా చేసాము ఏంటి అన్నది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. మా ఇంట్లో అయితే చిన్న స్ఫటికలింగం అయితే ఉంటుందండి. సో ఆ శివయ్యకి అయితే ఈరోజు చిన్న అభిషేకాలు అయితే చేసేసాము, చూసేయండి ఒకసారి. సో ఈ విధంగా అయితే స్వామివారికి పొద్దున్నే అభిషేకాలు అయితే చేసేసామండి. సో అభిషేకాలు చేసిన తర్వాత ఈ విధంగా ఈ వీడియోనైతే మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఈ వీడియోనైతే ఇంకా పండుగ రోజే అప్లోడ్ చేశానండి నిన్నే. సో ఇది కాపీ రైట్ రావడం వల్ల ఇంకా నాకు టైం లేక టెంపుల్కి అయితే వెళ్ళాను. ఇంకా ఎక్కడ పడితే అక్కడ మనము వీడియోని వాయిస్ ఓవర్ ఇవ్వడం కుదరదు కాబట్టి సౌండ్స్ లేనప్పుడే నేను ఇంకా వీడియో వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇంకొక టెంపుల్కి అయితే కూడా వెళ్ళాము. చాలా మంచి వీడియోస్ అయితే షూట్ చేశాను. ఇంకా వాటి అన్నిటినీ కూడా నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా పెడతాను. ఇంకా స్వామివారికి అభిషేకం చేసిన పంచామృతం అనమాట. ఫ్రూట్స్, పెరుగు, పాలు, నెయ్యి వీటితో అయితే స్వామివారికి అయితే అభిషేకం ఈరోజు జరిపాం మా ఇంట్లో. ఇంకా మీరందరూ స్వామివారి అనుగ్రహం పొందారా లేదా, ఎక్కడెక్కడ టెంపుల్స్కి వెళ్ళారు ఏంటి అనేది చిన్న కామెంట్ చేయండి. మహాశివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ ఆ శివయ్య అనుగ్రహం పొందాలి ఖచ్చితంగా అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఆ శివయ్య అనుగ్రహం మీ అందరికీ ఉండాలి అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్న వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఈ విధంగా చిన్నగా సింపుల్గా అయితే మా ఇంట్లో అయితే ఇలా సింపుల్గా చేసేసాం పూజని. ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా ఇంకా దీపం పెట్టి ఇలా పూజ అయితే చేసేసుకున్నాము. ఇంకా సూర్యదేవుని కూడా చూపించేస్తున్నా, చూసేయండి. సూర్య నమస్కారం కూడా చేసుకోండి. ఆయన అనుగ్రహం మనందరికీ ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.